నమస్తే. ఎన్ భారతీదేవి గారి నవల లవ్ ఫ్లేమ్ 3వ భాగం. మనిషి ఏదైతే ఊహిస్తాడో అది జరగదు, ఊహించినవి జరుగుతుంటాయి. వాటినే దైవలీలలంటారు. శేఖర్ని ముందుగా లలిత ప్రేమించటం మొదలుపెట్టిందో, లలితని శేఖర్ ప్రేమించటం మొదలుపెట్టాడో తెలియదు గాని ఇద్దరూ ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. లలిత హృదయంలో శేఖర్ మీద ప్రేమ పొంగి పొర్లుతోంది. ప్రేమ వెల్లువలా ఉప్పొంగితే కోరిక పుట్టుకొస్తుంది. లలిత ఐ లవ్ యూ అని శేఖర్ ఎప్పుడంటాడా అని ఎదురుచూస్తోంది లలిత. ఒక్కోసారి కోపంతో ఆడపిల్లలంతా ఈయన అందాన్ని చూసి వెర్రెత్తిపోతూ ఈయన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటారని తగని గర్వం అనుకుంటుంది. శేఖర్ కోసం నా మనసు తనువు దహించుకుపోతున్నాయి. నన్ను నా ప్రేమను కాదంటే ఊరేసుకుని చావాలనిపిస్తుంది. ఆయన మనసులో ఏముందో అర్థం కాదు. నా మనసు విప్పి చెప్పినా అర్థం కానట్టు కనిపిస్తాడు. శేఖర్ ఆఫీసుకు బయలుదేరే వేళకు తను కాలేజీకి వెళ్ళడానికి తయారయ్యి వరండాలో నిలబడుతుంది. శేఖర్ గేటు దగ్గర నిలబడి కళ్ళతోనే పలకరిస్తాడు. అతన్ని చూడగానే కడలి కెరటం అవుతుంది లలిత మనసు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను ఆఫీసుకెళ్లే దారి వేరవుతుంది. మళ్ళీ సాయంత్రం శేఖర్ కంటే ముందే కాలేజీ నుంచి వచ్చే లలిత అతని కోసం ఎదురు చూస్తూ గేటు దగ్గర నిలబడుతుంది. లలిత వాళ్ళ అమ్మగారు శుక్రవారం, శనివారం, మంగళవారం సాయంత్రం పూట ఏదో ఒక దేవాలయానికి వెళుతుంది. అప్పుడు శేఖర్, లలిత వాళ్ళింట్లోనే మాట్లాడుకుంటూ కూర్చుంటారు. స్నేహితురాలింటికి అన్న వంకతో వెళ్ళి అప్పుడప్పుడు శేఖర్తో గడిపొస్తుంది. ఆదివారం వస్తే చాలు, ఇద్దరు పార్కులో కలుసుకుంటారు. అలా దొంగచాటుగా కలుసుకోవటం ఇష్టం ఉండటం లేదు లలితకి. ఎంత త్వరగా శేఖర్ ఇల్లాలి నవ్వుదామా అని తప్పించిపోతుంది. ఆ రోజు ఆదివారం. శేఖర్, లలిత పార్కులో కూర్చున్నారు. లలిత ముఖం కోపంతో కందగడ్డలా ఉంది. నువ్వలా కోపంగా మూతి ముడుచుకుని కూర్చుంటే నాకెంత బాధగా ఉంది. పోనీ ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు శేఖర్ మృదువుగా. వాళ్లకు భయపడుతూ వీళ్లకు భయపడుతూ ఎంతకాలమని ఇలా చాటుమాటుగా కలుసుకుందాం? చాటుమాటుగా కలుసుకోవడంలోనే థ్రిల్ ఉంది. మనిద్దరం భార్యాభర్తలం అయ్యే వరకు ఇలాగే కలుసుకోవాలి, మరి తప్పదు. అదే నేను అడిగేది, మనిద్దరం భార్యాభర్తలం కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కోపంగా అంది. ఎన్నో సంవత్సరాలా? ఒక్క రాత్రి చాలదు? చిలిపిగా కన్నుగీటుతో అన్నాడు శేఖర్. నేను సీరియస్గా అడుగుతున్నానండి. నేను కూడా సీరియస్గానే చెబుతున్నానండి హాస్యంగా అన్నాడు. ఒక విషయం చెప్పండి, నన్ను పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేదా? ఆ విషయం నీకు తెలియదా? తీక్షణంగా లలిత వైపు చూస్తూ అన్నాడు. మరి పెళ్లికెందుకు ఆలస్యం చేస్తున్నారు? పెళ్లి చేసుకోవడం ప్రేమించటం అంత తేలిక కాదు కాబట్టి. చురుగ్గా చూసింది అతని వైపు లలిత. ఆవేశపడకు లలిత, నువ్వు చౌదరి గారి అమ్మాయివి, నేను హరిజనుణ్ణి. నీకు నాకు అన్ని విషయాలలోనూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వేడి రక్తం వరకులు వేసే వయసులో నువ్వు నన్ను తొందరపడి పెళ్లి చేసుకున్న తర్వాత పశ్చాత్తాపపడతావు. అందుకే నన్ను గురించి వివరంగా చెప్పని. కొన్ని సంవత్సరాల క్రితం మీ పొలాల్లో మా వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. అంటరాని జాతిగా మా పూర్వీకుల ఇళ్ళు ఊరికి దూరంగా ఉండేవి. 100 సంవత్సరాల క్రితమైతే మీ వాళ్ళు మా వాళ్ళని కుష్ఠురోగుల కంటే హీనంగా చూసేవాళ్ళు. కొన్ని ప్రదేశాలలో ఇప్పటికి కూడా అలాగే చూస్తున్నారు. మా కుటుంబాల్లో పుట్టుకలు, చావులు, జబ్బులు అన్నీ గిరిగీసుకున్నట్లుగా
ఊరి వాళ్లతో బయట ప్రపంచంతో సంబంధం లేనట్టుగా జరిగిపోతుంటాయి. కూలి చేయటం, చచ్చిన పశువులను మోసుకుపోయి వాటి చర్మంతో ఊరి రైతులకు చెప్పులు తయారు చేయటం మా కుల వృత్తి. రైతులిచ్చే తిండి గింజలే మా జీవనాధారం. ఆ రైతులకు మా జాతి ఎదురుపడితే తల వంచి పక్కకు తప్పుకోవాలి. లలిత, అటువంటి కుటుంబంలో పుట్టినవాడిని నేను. నా చిన్నతనంలో చదువెలా సాగిందో తెలుసా? నా తోటి పిల్లలంతా బెంచీల మీద కూర్చుని చదువుకుంటుంటే నేను మాత్రం నేల మీద మిగతా పిల్లలకు దూరంగా ఒక మూల కూర్చునేవాడిని. స్కూలు ఆవరణలోని నూతిలో నీళ్లు కూడా నన్ను తోడనిచ్చేవారు కాదు. నేను దాహం అయినా, నేను నూతిలో చేదవేస్తే మా మాస్టర్ ఏమంటారో నన్న భయంతో చూస్తూ నిల్చునేవాడిని. కాలం మారింది. కాలంతో పాటు మా మనుగడలోనూ మార్పు వచ్చింది. గవర్నమెంటు మాకు హాస్టల్స్లో ఉండి స్కాలర్షిప్పులతో చదువుకునే అవకాశాన్ని కల్పించింది. మా నాన్నగారికి నేను ఒక్కడినే కొడుకును కాబట్టి కష్టపడి చదివించాడు. అదృష్టం కొద్దీ చదువు పూర్తవగానే ఉద్యోగం రావటంతో ఇలా అందరిలా గౌరవంగా బ్రతకగలుగుతున్నాను. నన్ని అంతస్తుకు తెచ్చిన మా నాన్న నా సంపాదన అనుభవించబోయే సమయంలో కన్ను మూశాడు. నా అన్నవాళ్లు ఎవరూ లేని అనాథను నేను. ఇప్పుడు చెప్పు, నన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోగలవా? మన పెళ్లికి మీ అమ్మగారు అంగీకరిస్తుందా? మిమ్మల్ని మొదటిసారిగా చూసినప్పుడే ప్రేమించాను. మీ అనురాగం నా హృదయ తంత్రులను మీటింది. మీ కులం, మతం నాకు తెలియకముందే నా మనసు మీకు అంకితమైంది. నా ప్రేమ మొగ్గ నుంచి పువ్వయింది. నా హృదయ కుసుమాన్ని మీరు కోరకముందే నాకుగా నేను మీకు అర్పించాను. ఒక పువ్వును ఒకేసారి పూజకు ఉపయోగిస్తారు. ఒకసారి మీకు అర్పించిన నా ప్రేమ కుసుమాన్ని ఇంకెవరికీ అర్పించలేను. ఏమిటి ఆలోచిస్తున్నావు? మీ గురించే. కుల నిర్మాణం ఎలా ఎందుకు మొదలైందో నాకు తెలుసు, మీకు తెలుసు. వాటి కోసం మిమ్మల్ని వదులుకోలేను. నాకు అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. అమ్మకు నేను సుఖపడటం కావాలి. నా వైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీ అమ్మగారికి ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పెళ్లి చేసుకోవాలని ఆతృత పడుతున్నావు కాబట్టి మీ అమ్మకు నచ్చచెప్పి ఆమె అనుమతి సంపాదించు. మీరు మాత్రం అడగరు, అంతేనా? నేనడగటం కంటే మీ అమ్మగారితో నువ్వు మాట్లాడటమే బావుంటుంది. ఈ రాత్రే అమ్మతో మాట్లాడతాను అంటూ లేచింది లలిత. కూతురు చెప్పిన విషయం వినగానే వాళ్ళమ్మ అరుంధతి గారి కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. లలితను 2 సంవత్సరాల వయసప్పుడు భర్త చనిపోతే వయసులో ఉన్న తనను రెండో పెళ్లి చేసుకోమని బంధువులంతా నచ్చచెప్పినా, ఒత్తిడి చేసినా తను మళ్లీ పెళ్లికి అంగీకరించలేదు. తన సుఖం తను చూసుకుని పెళ్లి చేసుకుంటే అతను లలితను తండ్రిగా చూస్తాడో లేదో అన్న భయంతో కోరికలను, సరదాలను అన్నీ తన మనసులోనే సమాధి చేసుకుని లలితను పెంచి పెద్ద చేయటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. భర్త తరపు నుంచి సంక్రమించిన 10 ఎకరాల పొలాన్ని అమ్మి ఆ డబ్బు లలిత పేర బ్యాంకులో దాచింది. పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలాన్ని అమ్మి ఉంటున్న డాబాను కొన్నది. డాబా మీద వచ్చే అద్దెతోనూ, బ్యాంకులో ఉన్న డబ్బు మీద వచ్చే వడ్డీతోనూ లలితకు ఏ లోటు లేకుండా అతి గారాబంగా పెంచుకొస్తోంది. అన్ని విధాల లలితకు తగినవాడైన వాళ్ళన్నయ్య కొడుకు మురళికిచ్చి పెళ్లి చేయాలని తను కలలు కంటుంటే కూతురిలాంటి నిర్వాకం చేసింది. చూస్తూ చూస్తూ లలితను ఒక హరిజనుడికిచ్చి పెళ్లి చేయాలంటే ఆమె మనసు అంగీకరించటం లేదు. లలిత ధోరణి చూస్తుంటే తను అవునన్నా కాదన్నా అతన్ని పెళ్లి చేసుకునేలా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? బలవంతంగా అతన్ని కాదని లలితను మరొకరికిచ్చి పెళ్లి చేసినా అతన్ని మరిచిపోయి మరొకతరితో కాపురం చేయగలదా? లలిత సుఖం కోసం మనసు చంపుకుని ఈ పెళ్లికి సరే అందామన్నా కులమతాలు వేరైన అతన్ని చేసుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సంసారయాత్ర సాగిస్తే పర్వాలేదు.
అర్థం చేసుకోలేకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఎన్ని విధాలా ఆలోచించినా లలిత శేఖర్ను చేసుకోవడానికి అంగీకరించలేకపోతోంది. చూస్తూ చూస్తూ తమకంటే తక్కువ కులం వాడిని అల్లుడిగా చేసుకుంటే నలుగురు ఏమనుకుంటారు? నీ కూతురికి మొగుడు మన కులంలో దొరకలేదా అంటూ హేళన చెయ్యరు? రకరకాల ఆలోచనలు పాముల్లా భయపెడుతున్నాయి ఆమెను. జడ్జి చెప్పబోయే తీర్పు కోసం ఎదురుచూసే ఖైదీలా వాళ్లమ్మ నోటి నుంచి వచ్చే మాట కోసం ఎదురుచూస్తూ కూర్చుంది లలిత. చూడమ్మా, నీలో ప్రవహిస్తున్నది యువరక్తం. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే సహనం మీకుండదు. ఇప్పుడు నువ్వు చేయబోతున్న పొరపాటుకు తర్వాత బాధపడవలసి వస్తుంది. అప్పుడెంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. నీకంటే తక్కువతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఆ తేడా నీకు ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది. అప్పుడు నువ్వెంత బాధపడ్డా కావాలని చేసుకుంటున్నావు కాబట్టి నిన్ను ఎవరూ ఓదార్చరు. నువ్వతన్ని పెళ్లి చేసుకోబోయే ముందు ఈ విషయాన్ని కూడా బాగా ఆలోచించుకో. నీ భర్తది ఒక కులం, నీదొక కులం. రేపు నీకు పుట్టబోయే బిడ్డ ఏ కులానికి చెందుతుంది? నీ కులానికా, నీ భర్త కులానికా? ఆ విషయాన్ని గురించి ఆలోచించాల్సింది 25 సంవత్సరాల తర్వాత. అప్పటికి కులమతాలు సమసిపోతాయేమో. అదీకాక ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నా అందమైన భవిష్యత్తును పాడు చేసుకోలేను ఖచ్చితంగా అంది లలిత. తల్లిదండ్రులు నిర్ణయించిన సంబంధమైతే ఆడపిల్ల కాపురంలో ఏ కలతలు రేగినా తల్లో తండ్రో జోక్యం చేసుకుంటారు. నేను చెప్పేది వినకుండా నువ్వతన్ని చేసుకోబోతున్నావు కాబట్టి ఏ సమస్య ఎదురైనా నువ్వే ఎదుర్కోవాలి. అలాగేనమ్మా, నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి శేఖర్ నుంచి ఎటువంటి సమస్య నాకెదురు కాదని నా నమ్మకం. ఒకవేళ ఏదైనా ఎదుర్కోవలసి వచ్చినా అందుకు నేను బాధపడను. అతని మీద నీకంత నమ్మకముందా? అవునమ్మా అంది లలిత మెరిసే కళ్ళతో. సరే, అతనితో నేనొకసారి మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావటం లేదమ్మా అంటూ చంటి పాపల తల్లి ఒడిలో ఒదిగిపోయింది లలిత. లలిత శేఖర్ల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. కూతురు పెళ్లి కాగానే తిరుపతి కొండకొస్తానని మొక్కుకున్న లలిత అమ్మగారు టూరిస్టు బస్సులో యాత్రలకు వెళ్ళింది. శేఖర్ రూము ఖాళీ చేసి తన మకాంను లలిత ఉన్న బంగళాలోకి మార్చాడు. కోరి చేసుకున్న శేఖర్తో రోజులు నిమిషాలలా గడిచిపోతున్నాయి లలితకు. లలిత పెళ్లి కాగానే చదువు మానేసింది. రజియా BA సెకండ్ ఇయర్లోకి వచ్చింది. శేఖర్, కృష్ణ ప్రాణ స్నేహితులు కావటం, ఒకే ఆఫీసులో పనిచేయటం మూలంగా తరచుగా కృష్ణ కోసం శేఖర్ ఖాన్ గారింటికి రావటం మూలంగా ఆయనతోనూ లక్ష్మితోనూ పెరిగిన పరిచయం విడదీయరాని అనుబంధంగా మారింది. లలిత, రజియా స్నేహితులు కావటం వలన లలిత శేఖర్తో కలిసి ఖాన్ గారింటికి రావటం, రజియా, కృష్ణ కలిసి అప్పుడప్పుడు వాళ్ళింటికెళ్లటం జరుగుతుంది. ఆదివారాలు, పండగలప్పుడు శేఖర్ లలితను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించి రకరకాల పిండి వంటలు చేస్తుంది. తండ్రి లేని లోటు లలిత, తల్లి తండ్రి లేని లోటు శేఖర్ ఖాన్ గారి దంపతుల ద్వారా తీర్చుకుంటున్నారు. ఒకరోజు శేఖర్ వాళ్ళింటికి వాళ్ళ మేనమామ, ఆయన భార్య వచ్చారు. అతను నీరు కావి పంచెను మోకాళ్ల పైకి కట్టుకుని పైన బనీన్ వేసుకున్నాడు. ఆవిడేమో ముతక నేత చీర కట్టుకుని వేలుముడి వేసుకుంది. వాళ్ల వేషధారణ, వాళ్ల భాష చూస్తుంటే కడుపులో తిమిల్చుకున్నట్టుగా ఉంది లలితకు. శేఖర్ మాత్రం వాళ్లకు ఆనుకున్నట్లుగా కూర్చుని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా వాళ్లతో కబుర్లు చెబుతున్నాడు. వంట పనంతా పూర్తి చేసింది లలిత. అద్దంలా అందంగా మెరుస్తున్న సన్ గ్లాస్ డైనింగ్ టేబుల్ మీద వాళ్లకు భోజనం వడ్డించాలంటే లలితకు మనస్కరించటం లేదు. వాళ్లకు దగ్గరగా రావాలంటే వంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నంత కంపరంగా ఉంది. లలిత, వంట చేయడం పూర్తయితే వడ్డించు అన్నాడు శేఖర్. ప్రతిరోజు లలిత భర్తతో పాటే భోంచేస్తుంది. వాళ్లతో కలిసి భోజనం చేయటం ఇష్టం లేక వాళ్లతో పాటు భర్తకు మాత్రమే వడ్డించింది.
శేఖర్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబోతూ లలిత వైపు తీక్షణంగా చూశాడు. లలిత, నన్ను పెళ్లి చేసుకోబోయే ముందే చెప్పాను మా బంధువులందర్నీ గురించి. కులమత నిర్మాణం ఎందుకు జరిగిందో నాకు తెలుసు. వాటి కోసం మిమ్మల్ని వదులుకోలేను అన్నావు. నీకుగా నువ్వు నా జీవితంలోకి ప్రవేశించి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నా వాళ్ల ముందు ఇలా ప్రవర్తించటంలో అర్థం ఏమిటి? ఈయన ఎవరో కాదు, మా అమ్మ ఈయన ఒకే రక్తం పంచుకు పుట్టారు. నన్ను అభిమానించే నువ్వు నా వాళ్ళనెందుకు అభిమానించలేకపోతున్నావు? ఇలా వాళ్లను అవమానించే కంటే వాళ్లకు భోజనం పెట్టకుండా పంపించటం మంచిది. అనాలనుకున్న మాటలు అతని గొంతు దాటి బయటకు రాలేదు. వాళ్ల ముందు లలితను న్యూనతపరచటం ఇష్టం లేక అతి ప్రయత్నం మీద పళ్ల బిగువన కోపాన్ని ఆపుకున్నాడు. కత్తిలా మనసును కోస్తున్నట్లున్న భర్త చూపులు ఎదుర్కోలేక తల వంచుకుంది లలిత. 5 ఏళ్లయిందమ్మా మా అబ్బాయిని చూసి, పెళ్లికి కూడా రాలేకపోయాం. మనవాడు చదువుకున్న గొప్పింటోళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. అమ్మాయిని ఒకసారి చూసొద్దాం అని పోరు పెట్టి తీసుకొచ్చిందమ్మా అన్నాడు ఎంతో ప్రేమగా శేఖర్ మామయ్య. నిన్ను చూడగానే నా కడుపు నిండిపోయిందమ్మా. బంగారు బొమ్మలాగున్నావు. మా వాడు చిన్నతనం నుంచి అదృష్టవంతుడే. మా గూడెం మొత్తంలో ఇంగ్లీషు చదువులు చదివింది మా వాడు ఒక్కడే. అంతేకాదమ్మా, గొప్పింటోళ్ల అల్లుడయింది కూడా మావాడే అంది శేఖర్ మేనత్త. వాళ్ల మాటలకు రాణి నవ్వు లలిత పెదవుల మీద కదలాడి మాయమైపోయింది. లలితను, ఆమె ముఖంలో మారుతున్న రంగులను గమనిస్తూనే ఉన్నాడు శేఖర్. కోపంతో అతని కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. కోపాన్ని బలవంతంగా ఆపుకుంటున్నట్లుగా అతని నుదుటి మీద నరం ఉబ్బింది. అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, నువ్వు కూడా మాతో పాటు అన్నం తినమ్మా. మళ్ళీ మేము ఎన్ని రోజులకొస్తామో ఏమో లలిత చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోపెడుతూ అంది. అయిష్టంగానే భోజనానికి కూర్చుంది లలిత. శేఖర్ చిన్నతనంలో మా అంకమ్మను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే, పో అత్తయ్య, నీ కూతురు నల్లగా ఉంటుంది, నాకు ఎర్రటి పెళ్ళం కావాలి అనేవాడు. అన్నట్టే ఎర్రటి అమ్మాయినే చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతుంటే, మూతి ముడుచు కూర్చున్న లలితను చూస్తుంటే ఆ క్షణంలో ఎంత కోపం వచ్చిందో శేఖర్కు. వాళ్లతో మాట్లాడటం కూడా ఇష్టం లేదా? లలితను చేసుకుని నేను పొరపాటు చేశానేమో. 5 సంవత్సరాల తర్వాత నన్ను చూడాలని 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చిన అత్తయ్య మామయ్య పైకి ఏం అనలేకపోయినా మనసులో ఎంత బాధపడుతున్నారో. భోజనాలు పూర్తయ్యాయి. వాళ్ళిద్దరికీ ఆరుబయట పక్కలు పరిచింది లలిత. శేఖర్ కూడా వరండాలో ఉన్న మడత మంచం తీసుకెళ్లి వాళ్ల మధ్యలో వేసుకుని ఇద్దరితో మాట్లాడుతున్నాడు. పుస్తకాలు తిరిగేస్తూ చాలాసేపు వరండాలోనే కూర్చుంది లలిత. ఎక్కడో గడియారం 11 గంటలు కొట్టడం వినిపించింది. శేఖర్ వైపు చూసింది. వాళ్ల కబుర్లు ఇప్పట్లో ముగిసేలా కనిపించలేదు. అక్కడ కూర్చోవడం విసుగ్గా ఉంది లలితకు. వరండాలో వెలుగుతున్న ట్యూబ్లైట్ తీసేస్తేనన్నా ఆయనకు తనకు నిద్ర వస్తుందన్న విషయం అర్థమవుతుందేమోనని లేచి లైటు ఆర్పేసింది. నిండు పున్నమి వెన్నెల కన్నెపిల్ల పరువంలా మెరిసిపడుతోంది. ఇంటి ముందున్న పున్నాగ చెట్టు కొమ్మల మధ్య నుంచి వెన్నెల నేల మీద పడుతూ వెలుగు నీడల్లా వింత అందాలను వెదజల్లుతుంది. వెన్నెలంటే లలితకు చాలా ఇష్టం. నెలకు ఒక్కసారి వచ్చే పున్నమి రాత్రిని మాటలతో వృధా చేస్తున్న భర్తను చూస్తుంటే విసుగ్గాను, అంతకు మించిన కోపంగానూ ఉంది లలితకు. విసుగ్గా లేచి బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది. ఎంతసేపటికి శేఖర్ రాలేదు. అలాగే నిద్రపోయింది లలిత. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన కృష్ణ బాల్కనీలో కూర్చున్నాడు. అలవాటు ప్రకారం చిరునవ్వుతో టీ కప్పుతో రజియా ప్రత్యక్షం కాలేదు. తన ఇంటికి వచ్చి అర్ధగంటైనా రజియా కనిపించకపోయేసరికి అదోలా ఉంది కృష్ణకు. పని మనిషి మంగమ్మ టీ తీసుకొచ్చి ఇచ్చింది. మంగమ్మ, రజియా
వాళ్ళ అమ్మగారు కనిపించరేం? ఎక్కడికెళ్లారు? ఆతృతను అణుచుకోలేక అడిగాడు కృష్ణ. పెద్దయ్యగారు, అమ్మగారు, చిన్నమ్మగారు ముగ్గురూ కలిసి కారులో ఎక్కడికో వెళ్లారు బాబుగారు. చిన్నమ్మగారు మీతో రేపు సాయంత్రానికి వస్తానని చెప్పమన్నది. ఎక్కడికెళ్లేది చెప్పలేదు అంది వినయంగా. అతను టీ తాగే వరకు నిల్చుని ఖాళీ కప్పు తీసుకుని కిందకు దిగి వెళ్ళింది. రజియా రేపు సాయంత్రం వరకు కనిపించదు అనుకుంటేనే దిగులు ముంచుకొచ్చింది కృష్ణకు. ఒంటరిగా కూర్చున్న అతని మనసును ఆలోచనలు కందిరేగల్లా చుట్టుముట్టాయి. రజియా ఎవరు? నేనెవర్ని? ఒక్కరోజు ఆమె కనిపించకపోతేనే నా మనసు ఎందుకెంతగా ఆమె కోసం తపిస్తుంది. రోజురోజుకు రజియా నాకు దగ్గరవుతుంది. ఆమె అందం, చలాకితనం, అనురాగపూరితమైన ఆమె మాటలు నన్ను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. ఆ ఆకర్షణకు దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నిస్తున్నా నాకు సాధ్యం కావటం లేదు. రజియా తల్లిదండ్రులు వేర్వేరు కులాల వాళ్ళు. అటువంటి కుటుంబంలో పుట్టిన రజియాను కోడలిగా చేసుకోవడానికి మా నాన్నగారు అంగీకరిస్తారా? నేను రజియాని చేసుకుంటే నా చెల్లెళ్లకు మంచి సంబంధాలు వస్తాయా? నా స్వార్థం నేను చూసుకుంటే వాళ్ల భవిష్యత్తు నాశనమవుతుందేమో. చెల్లెళ్ళు ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యేంతవరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే అంతవరకు రజియాకు పెళ్లి చేయకుండా ఉంటారా వాళ్ల నాన్నగారు? అమ్మ, నాన్నగారు ఒక్కగానొక్క కొడుకునని ఆశలన్నీ నా మీదే పెంచుకుని బ్రతుకుతున్నారు. ఈ వయసులో వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేయటం న్యాయమేనా? నేనేం చెయ్యాలి? అమ్మ, నాన్నగారి కోసం రజియాను వదులుకొనా? రజియా రూపం నా మనసులో మెదిలితేనే నా అణువణువు చిత్రమైన స్పందనకు గురవుతుందే. అటువంటి నేను ఆమెను వదులుకోగలనా? రజియాను నేను కాదంటే ఆమె ఆ షాక్ భరించగలదా? సంవత్సరం నుంచి కాన్గారింట్లో ఉంటూ వాళ్ళింట్లోనే తింటున్న నేను రజియాను కాదంటే వాళ్లకు అన్యాయం చేసినట్టు కాదా? అంతూ దరీ లేని ఆలోచనలతో తల బ్రద్దలైపోతుంటే కుర్చీలోంచి లేచి తన గదిలోకి వెళ్లి 2 శారిడాన్ టాబ్లెట్లు వేసుకుని పడుకున్నాడు. వారం రోజులున్నారు శేఖర్ మేనమామ, అత్తయ్య. ఆ వారం రోజులు శేఖర్ ఆఫీసు నుంచి రాగానే వాళ్ళిద్దరినీ ఒకరోజు సినిమాకు, ఇంకో రోజు దుర్గకొండకు, మరో రోజు గాంధీ హిల్స్కు, అలా ఎక్కడికో ఒకచోటుకు తీసుకెళ్లేవాడు శేఖర్. లలితను రమ్మని ఎంత బ్రతిమాలినా వాళ్లతో రావటానికి ఇష్టపడేది కాదు. వాళ్ల ముందు ఏం అనలేక, ఈ ప్రదేశాలన్నీ లలిత చూసినవే, మనం వచ్చేసరికి వంట చేస్తుంది అని సర్ది చెప్పేవాడు శేఖర్ వాళ్లకు. విజయవాడలోని చూడాల్సిన ప్రదేశాలన్నీ చూపించాడు. శేఖర్ ప్రతి ఆదివారం గుణదలలోని చర్చికెళ్తాడు. లలితెప్పుడు అతనితో చర్చికెళ్లలేదు. అతను కూడా రమ్మని లలితను బలవంతం చెయ్యలేదు. ఆ రోజు ఆదివారం. వాళ్ళత్తయ్యను, మావయ్యను తీసుకుని గుణదలలోని చర్చికెళ్లి ఆ తర్వాత కొండ ఎక్కి మరియమ్మ దర్శనం చేసుకుని వచ్చేసరికి టైం 12 గంటలయింది. ముగ్గురూ కలిసి హోటల్లో భోంచేసి మ్యాట్ని చూసి ఇంటికొచ్చారు. శేఖర్ తనకు చెప్పకుండా తన వాళ్లతో వెళ్లాడన్న కోపం ఒకవైపు, వెళ్లి చర్చి అయిన తర్వాత హోటల్లో భోంచేసి మ్యాట్ని చూసి వస్తామని ఫోన్ చేసి శేఖర్ చెప్పడం ఆమె కోపాన్ని మరింత అధికం చేసింది. వాళ్ళొచ్చే వరకు భోజనం కూడా చేయకుండా అలాగే పడుకుంది. శేఖర్ ఇంటికొచ్చిన తర్వాత కూడా లలితను మాట్లాడించలేదు. సోమవారం ఉదయమే వాళ్లు వెళతామని ప్రయాణమయ్యారు. శేఖర్ ఆ రోజు ఆఫీసుకు సెలవు పెట్టి వాళ్ల మావయ్యకు 100 రూపాయలు పెట్టి జరీ పంచ, టవల్, వాళ్లత్తయ్యకు 400 పెట్టి పట్టుచీర తీసుకొచ్చాడు. లలితకు మనసులో ఎంత కోపమున్నా ఏం అనలేక శేఖర్ వాళ్ళ అత్తయ్యకు బొట్టు పెట్టి చీర, జాకెట్ ముక్క పెట్టింది. శేఖర్ వాళ్లతో పాటు స్టేషన్కెళ్లి వాళ్లను రైలు ఎక్కించి ఖర్చులు కుంచుకోమని వాళ్ల మావయ్య చేతిలో 400 పెట్టాడు. మేనల్లుడి అభిమానానికి ఆయన కళ్ళు చెమర్చాయి. శేఖర్ కళ్లల్లో కూడా నీళ్లు చిమ్మాయి. ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలే వరకు అక్కడే నిల్చున్నాడు. వాళ్లున్నన్ని రోజులు తన ఊళ్ళో తన వాళ్ల మధ్యనున్నట్లుగా అనిపించింది శేఖర్కు. వాళ్లు వెళ్లగానే మనసు బరువెక్కింది అతనికి.
రాత్రి 10 గంటలయింది. భోంచేసి బెడ్రూంలో పడుకున్నాడు శేఖర్. ఈ వారం రోజుల నుంచి వాళ్ళ మావయ్య వాళ్లతో పాటు అతను కూడా ఆరుబయటే పడుకుంటున్నాడు. వెన్నెల, చల్లగాలి, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. లలిత కోసం ఎదురు చూస్తూ సిగరెట్టు బుట్టించి కిటికీకి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు శేఖర్. వీధి నిర్మానుష్యంగా ఉంది. వెన్నెలలో తడుస్తున్న ప్రకృతి మరింత అందంగా ఉంది. పున్నాగ పువ్వుల పరిమళం మనసుకు మత్తును కలిగిస్తుంది. లలిత బెడ్రూంలోకి వచ్చి శేఖర్నే మాట్లాడించకుండా గోడవైపు తిరిగి పడుకుంది. ఫ్యాన్ గాలికి ఆమె ముంగురులు రేగి నుదుటి మీద నాట్యం చేస్తున్నాయి. ట్యూబ్లైట్ కాంతిలో తెల్లటి చీర కట్టుకున్న లలిత పాలరాతి బొమ్మల యవ్వనంతో మెరిసిపోతున్న అజంతా శిల్ప సుందరిలా ఉంది. ఆమె పడుకున్న భంగిమ అతనిలోని కోరికను మరింత రెచ్చగొడుతుంది. లేడి మీదకు దూకే ఆకలిగొన్న సింహంలా ఆమెను ఆక్రమించుకోపోయాడు శేఖర్. విసురుగా భర్త చేతుల్ని నెట్టేసి ముఖం తిప్పుకుని పడుకుంది లలిత. మనసు చివుక్కుమనిపించింది అతనికి. పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్లుగా ఎంతో కష్టం మీద స్వర్గపుటంచులను చేరుకోబోయే సమయంలో ఎవరో బలవంతంగా వెనక్కి లాగినట్లుగా అతనిలోని ఆవేశం చల్లబడిపోయింది. మగాడికి భార్యను చూడగానే ఎంత ఆవేశం పొంగుతుందో ఆ సమయంలో భార్య నిరాకరిస్తే అంత కోపం వస్తుంది. నా మీద కోపమా? లలిత ముంగురులు సవరిస్తూ మృదువుగా అడిగాడు. లలిత మాట్లాడలేదు. లలిత భుజాల చుట్టూ చేతులేసి ఆమె ముఖాన్ని తన కవిముఖంగా తిప్పుకుంటూ, నీ అలుకకు కారణమేమిటో నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు అడిగాడు శేఖర్ ప్రేమగా. నా కోపం వస్తే మీకేం, నేను బాధపడితే మీకేం? పోనీ నాక్కాక ఇంకెవరికో నువ్వే చెప్పు. లలిత, నువ్వు నా భార్యవు. నీ కోపం, నీ నవ్వు, నీ బాధ అన్నీ నాకే పరిమితమై ఉంటాయి. మాటలు మాత్రం అమృతంలా ఎంత తీయగా ఉంటాయో అంది లలిత ఉక్రోషంగా. చేష్టలుండవా? తన కొన ముక్కుతో ఆమె చెక్కిలి మీద రుద్దుతూ అన్నాడు శేఖర్. ఎందుకుండవు? లలిత కోపంగా అంది. ఎందుకలా ఉన్నావో చెప్పు అన్నాడు శేఖర్. ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావో నీకే అర్థమవుతుంది. ఒకసారి వెళ్ళి అద్దంలో ముఖం చూసుకో. పాపం, ఈ వారం రోజుల నుంచి నేనెలా ఉన్నానో పట్టలేదు. ఇవాళ నా అవసరం వచ్చింది కాబట్టి ఎంత తీయగానైనా మాట్లాడతారు. నిన్ను గురించి నేను పట్టించుకోలేదా? నువ్వేగా నేనెక్కడికి రమ్మన్నా రాకుండా మూతి ముడుచుకుని కూర్చున్నావు. నిజం చెప్పు, నాతో రమ్మని ఎంతగా బ్రతిమాలని నిన్ను? ఒక్కసారైనా నా మాట విన్నావా? ఆమె కనురెప్పలపై మృదువుగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. వాళ్ళొచ్చిన దగ్గర నుంచి మీ ధోరణే మారిపోయింది. వాళ్లను సినిమాలకు తీసుకెళ్లారు, షికార్లకు తీసుకెళ్లారు. అందుకు నేనేం అనటం లేదు. రాత్రుళ్ళు కూడా చంటి పాపాయిలా వాళ్ల పక్కనే పడుకోవాలా? నేను నిద్రపోతున్నానా లేదా అని ఒక్కసారైనా వచ్చారా? సారీ లలిత, నా ఉద్దేశం వేరు. బెడ్రూము వరండాకు ఆనుకున్నట్లుంటుంది. వాళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు నా మీద కోపంగానే ఉన్నావు. నేను బెడ్రూంలోకి వచ్చి నిన్ను చేతుల్లో తీసుకోగానే నువ్వు కోపంతో ఏదో ఒకటి అంటావు. మన సంభాషణ బయటకు వినిపిస్తే వాళ్ళేమనుకుంటారో అని అటువంటి స్థితి రాకుండా నేనే కావాలని వాళ్ల మధ్య పడుకున్నాను అనునయంగా అన్నాడు. చేసిన పనిని ఎలాగైనా సమర్థించుకుంటారు. మీరు చాలా తెలివైన వాళ్ళు. లలిత, భార్యాభర్తల మధ్య తగువులు అద్దం మీద ఆవగింజలా ఉండాలి. పగలంతా ఇద్దరూ ఎడమొఖంగా ఉన్నా రాత్రి అయ్యేసరికి భార్యాభర్తలు రాజీకొస్తారు. ఎందుకో తెలుసా? ఇందుకు. ఆమె పెదవుల్ని తన పెదవులతో అందుకున్నాడు. అప్పటికీ లలిత కోపం తగ్గలేదు. లలిత కోపం చూస్తుంటే చిరాగ్గా ఉంది శేఖర్కు. అయినా కోపాన్ని తగ్గించుకుని సాధ్యమైనంత సౌమ్యంగా, వెన్నెల రాత్రి నీ కోపం చల్లారకముందే చాలా వరకు గడిచిపోయింది మృదువుగా అంటూ లలితను గుండెల మీదకి లాక్కోబోయాడు. విసురుగా అతని చేతుల నుంచి తప్పించుకుని, ఆవిడకు తీసుకొచ్చిన పట్టుచీర ఎంత ఖరీదైంది అంది లేచి మంచం మీద కూర్చుంటూ. ఇద్దరి బట్టలు కలిపి 500 అయ్యాయి అన్నాడు.
వాళ్లకు అంత ఖర్చు పెట్టి బట్టలు కొనాలా? చూడు లలిత, వాళ్ళు నా దగ్గరకు ఎప్పుడో 4-5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. వాళ్ల కోసం నేను 500 ఖర్చు చేశాననే నువ్వెంత బాధపడుతున్నావు. నేను కాలేజీల్లో చదివేటప్పుడు ఒకసారి ఫీజు కట్టడానికి సమయానికి మా నాన్నగారు డబ్బు పంపలేకపోయారు. మా మామయ్య సంవత్సరం రోజులు కష్టపడి సంపాదించిన డబ్బు సంతోషంగా ఫీజు కట్టి పుస్తకాలు కొనుక్కోమని నాకిచ్చాడు. అటువంటి వాళ్ల కోసం నేను ఖర్చు పెట్టింది చాలా తక్కువ, అనునయంగా నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు శేఖర్. ఆ విషయం నాకు చెప్పొచ్చుగా. నువ్వు నా మనసును అర్థం చేసుకోలేనప్పుడు చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంది? ఈ ఒక్కసారికి నన్ను క్షమించు లలిత. ఇక ముందెప్పుడు నీకు చెప్పకుండా ఏ పని చెయ్యను అని ప్రాధేయపడతాడని ఏమేమో ఊహించుకున్న లలిత ఊహలన్నీ తారుమారయ్యేసరికి కోపంతో ఒళ్ళు మండిపోయింది లలితకు. కూలీ పని చేసేవాళ్లకు పట్టుచీరకు జరీ పంచెకు ఉన్న విలువ తెలుస్తుందా? ఒక 100 రూపాయలు పెట్టి నేతబట్టలు కొంటే సరిపోయేది. ఆ మాట శేఖర్ మనసుకు వాడి శూలంలా తాకింది. నువ్వొక విషయం మర్చిపోతున్నావు. నువ్వు ప్రేమించి కావాలని కోరుకుని పెళ్లి చేసుకున్న నీ భర్త కూడా వాళ్ల కుటుంబంలో నుంచి వచ్చినవాడే. ఏ ఉద్యోగస్తుడు చేసేదైనా ఒక విధంగా కూలి పనే. చదువుకున్న వాళ్ళు కూలి పని ఆఫీసుల్లో చేస్తారు, చదువురాని వాళ్ళు పొలాల్లో చేస్తారు, అంతే తేడా. అవును మరి, మీరు అందులో నుంచి వచ్చిన వారే కాబట్టి అంతగా సమర్థించుకుంటున్నారు. మీకు డబ్బు విలువ తెలిస్తే ఇలా అడ్డమైన వాళ్లకు 100కు 100 ఖర్చు పెట్టరు. శేఖర్లో సహనం చచ్చిపోయింది. ఫలితం లలిత చెంప చెళ్ళుమంది. అతని వేలి గుర్తులు ఆమె చెంప మీద ఎర్రగా పొంగాయి. ఊహించని ఆ సంఘటనకు కొయ్యబారిపోయింది లలిత. చెంపకు చెయ్యి ఆంచుకుని అలాగే కూర్చుంది. శేఖర్ బట్టలు మార్చుకుని ఆ రాత్రి వేళే బయటికెళ్లిపోయాడు. త్రుళ్ళిపడి నిద్రలేచిన శేఖర్ అలారం గడియారం వైపు చూశాడు. ఉదయం 8 గంటలు దాటింది. ఒళ్లంతా బరువుగా బద్ధకంగా ఉంది. చటుక్కున లలిత గుర్తుకొచ్చింది. రాత్రి బయటికెళ్లి వీధులన్నీ తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చి బెడ్రూంలోకెళ్లకుండా వరండాలో మంచం వేసుకుని పడుకున్నాడు. లలిత రాత్రంతా నిద్రపోయిందో లేదో అనుకుంటూ లేచి బాత్రూం వైపు నడిచాడు శేఖర్. టవల్తో ముఖం తుడుచుకుంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. లలిత మాట్లాడకుండా ఉప్మా ప్లేటు అతని ముందు పెట్టింది. తినటం పూర్తి కాగానే కాఫీ కప్పు అందించింది. రోజులా లలిత చిరునవ్వుతో మాట్లాడకపోవటంతో శేఖర్ మనసంతా అల్లకల్లోలంగా ఉంది. లలితకు నా మీద కోపం ఇంకా తగ్గలేదు. అవును, ఎలా తగ్గుతుంది? రాత్రి పశువులా ప్రవర్తించి ఆమె మీద చెయ్యి చేసుకున్నాడు. లలిత ముఖంలోకి చూడాలంటేనే సిగ్గుగా ఉంది. లలిత, ఆవేశం మనిషిని పశువుగా మారుస్తుంది. ఆ ఆటుపోట్లకు తట్టుకోగలిగినప్పుడే మన సంసారం అన్యోన్యంగా సాగిపోతుంది. మనిషి ఎంత మంచివాడైనా బలహీనమైన క్షణాలు కొన్ని ఉంటాయి. అటువంటి క్షణాలు ఒక్కోసారి మనిషిలోని మానవత్వాన్ని నాశనం చేసి ఎదుటివాళ్ల ముందు దోషిని చేస్తాయి. నీ మాటలకు అటువంటి క్షణాలకు లోనయ్యాను, నన్ను క్షమించు. అతని మాటల్లో ఎంతో బాధ ధ్వనించింది. లలిత కళ్ళెత్తి భర్త ముఖంలోకి చూసింది. రాత్రి జరిగిన దానికి ఎంతో బాధపడుతున్నట్టుగా కనిపించాడు. లలిత వైపు చిరునవ్వుతో చూస్తూ తన కౌగిలిలోకి రమ్మన్నట్లుగా ఆమె వైపు చేతులు చాపాడు. అతని ముఖంలోని చిరునవ్వులు పువ్వుల్లా లలితను చుట్టుముట్టగా కోపం మర్చిపోయి నవ్వుతూ భర్త చేతుల్లో వాలిపోయింది. లలిత, నీ కోపం పోయినట్టేనా? ఆమె చెవిలో గుసగుసలాడుతూ అడిగాడు. నాకో చెడ్డ గుణం ఉందండి. నా భర్త నన్నే ప్రేమించాలని, నన్ను తప్ప ఇంకెవరినీ ప్రేమించకూడదు. నా భర్త తనువుల్లో ఊహల్లో నేనే నిండిపోవాలి. అది నా స్వార్థమే అనుకోండి. వారం రోజుల నుంచి మీరు పక్కన లేకుంటే నాకు నిద్ర పట్టక ఏడుస్తూ కూర్చున్నాను. మీరు నన్ను పట్టించుకోనట్లుగా వాళ్ల చుట్టూ తిరుగుతుంటే నాకెలా ఉంటుంది చెప్పండి? అతని గుండెల మీద తల ఆంచి అతని కళ్ళల్లోకి చూస్తూ గారంగా అడుగుతున్న లలితను
మరో ఆలోచనకు తావివ్వకుండా ఆమె నోటిని తన నోటితో మూశాడు. అతని కౌగిలి విడిపించుకుని తలుపులు మూసి మెత్తగా వచ్చే భర్త కౌగిలిలో బతికిపోయింది లలిత. భోజనాల గదే ఆ క్షణంలో వాళ్లకు బెడ్రూమ్గా మారింది. లవ్ ఫ్లేమ్ నవల 3వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.